అంజనాపురం ఏదైతే 12వ వార్డులో ఒక హ్యామ్లెట్ లాగా ఉందో కాలనీ అంతా కూడా బడియరాజులు కార్మికులు ఉన్న కాలనీ అంజనాపురం. ఇక్కడ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇచ్చాం. కానీ ఇంకా సుమారు 50-60 మంది ఈ కాలనీలో మిగిలిపోతే కాలనీకి ఆనుకున్న స్థలాన్ని ఎంఆర్ఓ గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు అందరు కలిసి అక్కడ అన్వేషించి ఓ స్థలాన్ని చూసి దానికి ఈరోజు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. పట్టాలు ఇవ్వటమే కాదు, ఆ స్థలంలో కొన్ని గుంతలు ఉన్నాయి, దాన్ని బాగు చేయాలని కూడా కౌన్సిలర్ గారు దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే బహుశా ఒక నెలలోనే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన ఈ 60 మందికి స్థలాలు బాగు చేయడానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎండాకాలంలో అవన్నీ కూడా సదును చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేయగలిగితే వీళ్ళకి ఈరోజు ఏదైతే సెంట్ అక్కడ 1,00,000-1,50,000 ఉందో రేపు 2-3 లక్షలు అవుతుంది. అంతేకాకుండా ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మే మాసంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో ఒక్కొక్కళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చారో ఇళ్ళు కట్టుకోవడానికి, ఆ పథకం కూడా వీళ్ళకి శాంక్షన్ చేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా పట్టా ఇళ్ళు కూడా వీళ్ళకు శాంక్షన్ అవుతాయి. బహుశా ఎండాకాలం తర్వాత ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు. ఒక సంవత్సరంలోనే వీళ్ళకి దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖరీదు చేసే సొంత ఇళ్ళు వీళ్ళకి మరి సమకూర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉంటాను. అవేంటి సంతకాలు పెట్టించుకోవాలి.